వేస్టే, ఎవరికో దొరుకుంటుంది లక్కీ ఫెల్లో. పుచ్చికాయలు బాగున్నాయి, తినండి. మీరు వెతికేది చెవి రింగు గురించేగా. ఏ జింతాక్కుతా? జింతాక్కుతా కాదు, జింతాక్కుతా తక్క జింతాక్కుతా. అవును, నువ్వు గుడ్డోడివి కదా. ఓ అందిస్తే ఓ నిజం చెప్తాను. చెప్పు. నేను అసలు గుడ్డోడినే కాదు. దానికి 100? ఇంకా చెప్పాలా? సరే, మార్నింగ్ 9 to 11, ఈవినింగ్ 4 to 6 సెల్లరేసే వాళ్ళకి గుడ్డోండి. దాన్ని మించిన వ్యాపారం ఇండియాలోనే లేదు. మిగతా టైంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉంటాను. దీన్ని కొట్టేది అంతర్జాతీయంగానే లేదు. లోతుకుంట్లో 25 ఎకరాలు ఉంది, కావాలా? నాకు కావాల్సింది నా ఇయర్ రింగ్. నాకు తెలుసు. అంటే నువ్వే కుట్టేశావా? ఇంకో 100 ఇస్తే చెప్తాను. ఇదిగో ఇచ్చేయి. 100 ఇస్తే ఇస్తానని లేదు, చెప్తానన్నాను. నిన్న జరిగిన గొడవలో ఈవిడ గారిని ఆ హీరో గారు హత్తుకుని చేశారుగా ఫైట్. అప్పుడు తగులుకుంది హీరో గారు సొక్కాకి ఈవిడ చెవిరింగ్. ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. కళ్ళ ముందే నలుగురిని కొట్టి పడుకోబెట్టాడు. నేను గుడ్డోడు కాదని తెలిస్తే కాళ్ళు చేతులు తెగ్గొట్టి వాళ్ళ మధ్య పడేసేవాడు. అప్పుడు బెగ్గింగే పెర్మనెంట్ గా మిగిలిపోయేది, రియల్ ఎస్టేట్ దొబ్బేది. బయటపడాలంటే ఆ తింగరదాన్ని బతులు ఆడుకోవడమే కరెక్ట్. నీకు బుద్ధుందా? దయ్యాలు తిరిగే టైంలో గెటప్ ఏంటే? ఇలా కనపడితే వీళ్ళు మనవాళ్లే అనుకుని దయ్యాలు వెళ్ళిపోతాయి. ఆహా, ఒక్కోసారి మనవాళ్లే వెనకాల వేసుకొని పోతే. అమ్మో, ఇది నిజమే. తీసేస్తా. తీసే. అది సరే గాని ఇప్పుడు ఎవరు రూమ్ లో వాళ్ళు కూర్చుంటే టెన్షన్ గా ఉంది. ఇద్దరం కలిసి కిందికి వెళ్ళి కూర్చుందామా? ఏమండి, మిమ్మల్నేనండి. నిద్రపోతున్నారా? ట్రై చేస్తున్నా. ఏమండి, భయంగా ఉంది. బాత్రూమ్ దాకా తోడురారా? నువ్వు మగాడివేనా? బాత్రూమ్కి వెళ్ళడానికి భయపడుతున్నావు? ఆడపిల్లని ఎంత ధైర్యంగా ఉన్నానో చూడు. ఉంటావే, తాడి చెట్లా పెరిగావు. ఎవరంతవరం ఉంటేగా. యువతల మనిషి ఎంత టెన్షన్ పడుతున్నాడు. కొంచెం కూడా సాయం చేద్దాం, బాత్రూమ్ దాకా వెళ్దాం అన్న జ్ఞానం లేదు. యువతలేమో టెన్షను, అవతలేమో తెయ్యాల గోల. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద. జయ చిరంజీవ జగదేక వీర అసహాయ సూర అంజని కుమార. నాకేం భయం లేదు, నేను బానే ఉన్నాను. ఈ తెంగరది ఏం చేస్తుందో? ఏది గొప్ప తీసి దెయ్యాలు దీన్ని చంపు చిలానియా? శ్రీ ఆంజనేయ. ఓమ్మాయి, ఎక్కడున్నావే నువ్వు? తెల్లారేదాకా పడుంటాడు. హ్యాపీగా నిద్రపోవచ్చు. గుడ్ నైట్.
పిరికి నా పిందెల్లారా దమ్ముంటే ఇటువంటిరా బానెట్టు బద్దలైపోద్ది. వాళ్ళు ఎవరనుకుంటున్నారా? నా బిడ్డలరా, నా ఊపిరి, నా ప్రాణం. వాళ్ళలో పారేది నా రక్తం రా. ఈయన హిట్లర్ నాన్న. అవునే. రేయ్, వాళ్ళకు గాని కీడు చెయ్యాలని ఎవడైనా చూశాడో లారీతో తొక్కించి పేగులు బయటికి తీస్తా. మొగాళ్ళైతే నా భయ్యా ముందుకు రండిరా, జాకిలు ఇరిగిపోతాయి. మరి ఇన్నాళ్ళు వీళ్ళెక్కడున్నారా? ఊళ్ళోనా, జైల్లోనా? ఊరి బయటే మొదటి పెళ్ళ ఉండంగానే రెండో పెళ్లి చేసుకున్నట్ట. కానన్ను ఇప్పుడు ఆ ఇద్దరు పెళ్ళాలు లేరు. కొడుకేమో ఇంట్లోకి రానియట్లేదు. అందుకనే రెండో పెళ్ళ బిడ్డలతోనే ఊరి బయట ఉంటున్నాడు. నా బిడ్డల్ని హేళన చేసే మగాళ్ళు మనగాళ్ళు ఈ ఊళ్ళో ఉండటానికి లేదు. ఉంటే ఊరంతా మశానం చేసేస్తా. ఒరే, ఇంత డేంజర్ గాండి మనం ఇలా చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. ఏం చేద్దాం? ఒక పని చేద్దాం. ఏందన్నా అది? వెనక్కి తిరిగి చూడకుండా పారిపోదాం. ఏమిటే ఇది? అమ్మోరు సినిమాకి వచ్చి మొక్కున్నంత మాత్రాన సంతానం కలిగితే ఇక మొగుడెందుకు చెప్పు? నోరు ముయ్యండి. ఈవిడ మామూలు అమ్మోరు కాదు, కళ్ళు పోతాయి. 100 days అండి అమ్మోరు. అమ్మోరికి బొట్టు పెట్టమ్మా. నీ చేత్తో అమ్మోరు తల్లికి బొట్టు పెట్టి పిలమ్మా. నువ్వు రావే. ఏమండి, కానుకలు ఉండీలో వేయండి. ఏమండి, రండి అమ్మా, రండి. కొబ్బరికాయ ఇక్కడ కొట్టండి. ఆ కొబ్బరికాయ పట్టుకెళ్ళకూడదమ్మా, నేను విభూతిస్తాను. పట్టుకెళ్ళండి. 12 బిడ్డ పుడతాడు. ఏంటి పుట్టేది? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. బిడ్డ పుట్టినాక పెళ్ళి ఎందుకమ్మా? తీసుకోండి. హారతి తీసుకొని కానుకలు హుండీలో వేయండి. అమ్మోరికి బొట్టు పెట్టమ్మా. మీకు షోకి ఆలస్యం అయిపోతుంది. ఇంటర్వెల్ టైంలో నేను వచ్చి పెడతాను బొట్టు. వెళ్ళండి. రండి అమ్మా, రండి. మన బాబా ఏం మొక్కున్నారు? మా బాబు తలనీలాలు 50 రూపీస్ ఇవ్వండి. థ్యాంక్స్. ఇదిగోండి కేసు ఖండం టికెట్. అలా పక్క వెళ్ళండి. 10 నిమిషాల్లో పని అయిపోద్ది. మా వాడు సూపర్ ఫాస్ట్. ఇవ్వాల్సింది ఆవిడికి కాదు, ఈడికి. సారీ బొట్టోడికా? నీ అదృష్టం నాతో గుండు చేయించుకోవడం. గుండు చేయించుకోవడం బానే ఉన్నాడు, నువ్వు పెడతా పెట్టి మొక్కున్నప్పుడు లేదు నొప్పి. తీసుకెళ్ళా నువ్వు రామ్మా. ఆ కుక్కేంటి? గుండు గీసేటప్పుడు ఎప్పుడైనా ఒక్క మొక్క కింద పడబోద్దా అని దాని ఆశ. ఇక్కడిక్కడే తిరుగుతుంటది. చెరిళ్ళు శాంతించి తల్లి, శాంతించమ్మా. ప్రేక్షకులు అందరూ వాళ్ళ చేతులు డబ్బులు ఈ పళ్ళు వేస్తారు. శాంతించి తల్లి, వందేసిన పర్లేదు. శాంతించమ్మా, శాంతించు. నీకేం కావాలో చెప్పమ్మా. అసలు నువ్వు ఈవిడ మీదకి ఎందుకు పోనావో చెప్పు తల్లి. కడుపు కొట్టి నా కానుకలన్నీ కాజేస్తున్నారు. ఇంకెవరు? ఈ ప్రొజెక్టర్ పాపిగాడు, ఆ బుకింగ్ బుజ్జిగాడేంట్రో. అమ్మని మనకు బిడ్డడిపోయింది. ఈ నీచుల్ని ఇరక్కుమ్మన్రో. వాళ్ళు నెత్తరుతో నాకు పొట్టెట్టండ్రో. అమ్మా, నువ్వేంటి ఇప్పుడే మాకు తెలిసి. ఒక షో కలెక్షన్ నువ్వు తీసుకో, 3 షోల కలెక్షన్ మేము తీసుకుంటాం. శాంతించి తల్లి. మళ్ళీ కొమ్మన్రో. తల్లే, 3 షోలే నీకు, ఒక్క షోనే మాకు. శాంతించి తల్లే, శాంతించి. శాంతించండ్రో. వీళ్ళని కొట్టిన చోట కట్లు కట్టి పంపించండ్రో. కట్లు మేము కట్టుకుంటాలే మంగ. రారా. స్లీపర్ తెప్పించండ్రో. మళ్ళీ ఇదేంటి? డ్యూటీ ఎక్కల్రో. ఎక్కమ్మా, డ్యూటీ నాకే అభ్యంతరం లేదు. ఎక్స్క్యూజ్ మీ, కాసేపు మా బ్యాచ్ తో మాట్లాడడానికి నీకేమైనా అభ్యంతరమా? మీ బ్యాచ్ తో బీచ్కి రావడానికి కూడా అభ్యంతరం లేదు. చూడండి, ఇది వైజయంతి అని మా స్నేహితురాలు. నమస్కారం అండి. నమస్తే. దీన్ని నవ్వించడం మా వల్ల కావటం లేదు. మీరేమైనా నవ్వించగలరా? అంతకంటే అదృష్టం ఉంది. ఈవిని నవ్వించే ముందు
మీకందరికీ వచ్చిన ప్రశ్న. లైబ్రరీకి బ్రాకి ఉన్న సంబంధం ఏమిటి? పాడు సిగ్గు బాబు. ఇందులో సిగ్గుపడేదే ఉంది? రెండిట్లోనూ బ్రాక్షాలున్నాయి. నోనో, అందమైన సమాధానం చెప్పాలి. పప్పులుడికాయ చెప్పండి. రెండిటిని దాచుకోవడానికి ఉపయోగిస్తారు. లైబ్రరీని విజ్ఞానం దాచుకోవడానికి, బ్రాని సౌందర్యం దాచుకోవడానికి. ఫ్యాంటాస్టిక్. ఇంకో ప్రశ్న వేయండి, ఈసారి మేమే గెలుస్తాం. Well, రాజకీయ నాయకులు ఆటోగ్రాఫ్లు ఎందుకు ఇవ్వరు? పప్పులుడికాయ. వాళ్ళలో చాలా మందికి సంతకం పెట్టడం రాదు. వేలిముద్రగాళ్ళమని తెలిసిపోతుందని. అనదర్ క్వశ్చన్. తీపి గుర్తులంటే ఏమిటి? లవర్ ఇచ్చే మొదటి తీపి ముద్దు. లవ్ ఫెయిల్ అయితే ఆ తర్వాత వచ్చే జ్ఞాపకాలు. మీరే చెప్పండి. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత మిగిలే పుల్ల తీపి గుర్తు. సల్లంగా సీనుగాడే కింగని అందరూ నమ్మేటట్లు చేసి నీ లెక్క నీకు ఇచ్చేస్తా. ఏమి నువ్వు అంటావులే బాజా అంకులు లాస్ట్ ఛాన్స్ అని. ఇంకా నేను ఉంటా. ఇదిగో అప్పాజీ, ఇంకా ఈ డ్రామాలు నా వల్ల కాదయా. దాంట్లో కూర్చుని నిజంగానే కాళ్ళు పోయేలా ఉన్నాయి. అక్కడ చూస్తే ఆ జ్ఞానేశ్వర గారి చెత్త పెయింటింగ్లు, ఆడి చెల్లెలు కీచుకొంతూ ఇలాగ చచ్చిపోతున్నాను. ఉసులేదు గిసులేదు, మీ బాధలు మీరు పడ్డే. అంత బాట నాకప్పి రేపే నీకు అన్ని పాటలు పనిచేసే ఏర్పాటు చేస్తా. కళా వైద్యంలో ఈరోజు ఆఖరి ఘట్టం మొదలైంది. ఏ అపశృతి జరగకూడదని, ఏ దుష్టశక్తి అడ్డు రాకూడదని కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం నేను చెప్పినట్టు చేయండి. గణపతి పప్పా, గణపతి పప్పా, గణపతి పప్పా. ఇప్పుడు కళ్ళు తెరవండి. ఎవరు బాబు మీరు? ఐఎమ్ జయసూర్య, క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ని. నేను లేకుండా జరుగుతున్న కళా వైద్యానికి చీఫ్ని. ఏం కాదా? అవునమ్మా, ఈయన మా గురువు గారు. ఏమో కాలే, నేను చెప్పిందేంటి మీరు చేస్తుందేంటి? ఒక ఆర్డర్ పద్ధతి లేకుండా డైరెక్ట్ గా క్లైమాక్స్ వచ్చేస్తారా? ఆర్డర్లోనే చేశాను గురుజీ. ఏ ఆర్డర్లో చేసావు? ఆర్డర్ అని చెప్పసలు. కళ్యాణి రాగం వాడితే కాళ్ళు రావాలి, కీరవాణి రాగం వాడితే కీళ్ళు రావాలి. మరి షుగర్ పోవాలంటే ఏ రాగం వాడాలో? మీ మిడిమిడి జ్ఞానంతో కీలకమైన విషయాన్ని మర్చిపోతున్నారు. ఏంటి గురుజీ అది? స్పర్శ, ది టచ్. రోగికి ఏ స్పర్శ లేనప్పుడే ఆఖరి రాగం పాడాలి. ఏ మాత్రం స్పర్శ ఉన్నా వైద్యం వికటించి రోగి కాళ్ళు శాశ్వతంగా చచ్చుబడిపోతాయి. నాకు స్పర్శ లేదు గురుజీ. ఆ విషయం చెక్ చేసి చెప్పాల్సిందే నేను, నాన్న. ఎక్కడికి వెళ్తున్నాడు? నువ్వు కొంచెం వెనక్కెళ్ళు. ఉందా? నువ్వు వెనకెళ్ళవా? అలాగే. ఉందా? లేదు. లేదా? ఉందా? అస్సలు లేదు. ఇది కళా వైద్యం లేదు, కసి తీర్చుకుంటున్నట్టుంది. అది నువ్వు ఏడుస్తున్నావు. నీకు స్పర్శ ఉంది. ఏడుతలేదు గురుజీ, మీరు నా మీద చూపించిన అటెన్షన్ కి టెన్షన్ తో కన్నీళ్ళు వచ్చేసి. స్పర్శ లేదంటున్నాడు కదా గురుజీ. ఆఖరి రాగం పాడేద్దాం. ఇప్పుడు టైం ఎంత? 10:20. దుర్ముహూర్తం. బ్రహ్మముహూర్తంలో చేయాల్సిన పనులు దుర్ముహూర్తంలో చేస్తే రోగికి కాళ్ళు వస్తాయి, వైద్యుడికి కాళ్ళు పోతాయి. మర్చిపోయారా? కంగారులో మర్చిపోయాం గురుజీ. కళా వైద్యానికి కంగారు పనికిరాదు. రేపు బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ చేద్దాం. కళాకారుడు కళ్ళెర్ర చేస్తే ఎలా ఉంటుందో నీకు పూర్తిగా తెలియదు. చూపిస్తా. చచ్చిపోయాను బాబాయ్. దొంగ నాకు ఇష్టం వచ్చాడు కొట్టేశాడు. చెత్త వంగ తీసుకొట్టే కొడుకుని ఉసుదండి పాబడినట్టు కొట్టేశాడు. దెబ్బలు తినాలో తెలుస్తుంది నా బాధ. నబ్బా లత్కోరు నాయలా గలీసాలగాడు. శరత్, నువ్వేంటి బొట్టు సీన్లో మాట్లాడుతున్నావు? మరి నన్ను ఏం చేయమంటావు? నాకేమో బూతులు రావాయే. ఈ బూతులన్నీ ఎక్కడో విన్నవి, ఎవరో అన్నవిను కాపీ కొట్టాను అంతే. అయినా వాడు నన్ను కొడుతుంటే మీ అన్న చెల్లిద్దరూ క్రికెట్ మ్యాచ్ చూసినట్టు చూశారు. కనీసం ఆపడానికి కూడా రాలేదు. ఎంత రెడ్డిగా అయిందో చూడు. నీ పెయిన్ నాకు అర్థమైంది. మా అన్నతో చెప్పి ఆ పొట్టను పని చేయిస్తా. కింద 3 గుట్టలు, పై 4 టక్కర్లు కొడితే 2 బొంగులు 16 బద్దలైతాడు సాలాడు. నీచుకమ్మి కుత్తే. శ్రావణి, నీ భాష అంటే అలాగుంది. అంటే బాధ వచ్చినప్పుడు భాష మీద కంట్రోల్ ఉండదు కదా, అందుకని. అలా పాముతూనే ఉండు.
నా కెరీర్ లో ఎన్నో రివెంజ్ సినిమాలకు రీ రికార్డింగ్ చేశాను. రివెంజ్ తిరిగిన తర్వాత వచ్చే కిక్ ఆ పంచి వేర్రా. తీరింది కదా, పదండి పోదాం. ఎక్కడ్రా? నన్ను ఎండలో నిలబెట్టి బొమ్మేసిన జ్ఞానేశ్వర గారు ఉన్నాడు. ఆ తర్వాత సామాజ వర్గమన గురూజీ. సాయి కిషోర్. ఇంత హెక్టిక్ షెడ్యూల్లో నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ శ్రావణ మీద నాకున్న ఇంట్రెస్ట్. గురూజీ ఏంట్రా? ఓ జ్ఞానే, సాటి కళాకారుడు కాబట్టి నీకు ఛాన్స్ ఇస్తున్నా. నీ చెల్లెల్ని నాకు ఒప్పచెప్పి నువ్వు నా కాళ్ళ మీద పడితే ఈ మ్యాటర్ ఇద్దరితో వదిలేస్తా. ఆలోచించు. ఛాన్స్ ఇవ్వర్స్. ఏమన్నావు రా నా చెల్లెల్ని? దండం పెడతాను, నన్ను వదిలేసేయండి సార్. దండం పెట్టురా ఇడిచేస్తా. అలాగే సార్. దండం పెట్టండి గురూజీ. దండం పెట్టిపోయి ఇడిచేస్తా. చేతులు పైకి రావట్లేదు బాబాయ్. అన్నా ఈడు కాళ్ళ మీద కొడితే నువ్వు చేతులు ఎరిసినవేంది? నువ్వు ఊరుకోమా, దుద్దు అంటావు. ఎక్కడో తను కొట్టాడు కదా. అరుస్తావేంట్రా అన్నా, ఈయన కాలు ఎరిసి ఇడిచేద్దాం. చూడలా ఇచ్చేసాడు. బావగారు ఏదో సింపుల్ గా చెరుగ్గా ఇచ్చినట్టు ఇచ్చారు. టెక్నిక్ ఏంటండి? ఈ ఐటమ్ ని కాయ కచోరే లాకంటారు బాబు. దీన్ని జర జాగ్రత్తగా అప్లై చేయాలి, లేకుంటే టకాయర్లో కన్వర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ట్రై చేస్తా బావగారు. దాందేముంది చేసుకో. థ్యాంక్ యూ బావగారు. అతను అసలే కొత్త అన్నాడు. లేనిపోతుంది సార్, ఆకాలు కూడా మీరే తీసేయండి. అబే ఒకళ్ళిద్దరు జావందే డాక్టర్లు అవుతా అర్రా ముచ్చట పడుతుంది చేసుకొని నువ్వు గాని బాబు. కానీ ఇక రెస్ట్ తీసుకోరా మంచి లాంటి. గురూజీ ఉన్నారా పోయారా? ఉన్నాను. అరే ఈ సలాడు బతికే ఉన్నాడు. ఫస్ట్ టైం అయినా కాయ కచోరే లాగా జబర్దస్త్ స్విచ్ చేసేసినావు. ఏంటి సార్ నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నారు? నేను లైఫ్ లాంగ్ ఇలా ఉండాల్సిందేనా? లైఫ్ లో ఎప్పుడైనా పెద్ద షాక్ తగిలినప్పుడు రిలీజ్ అయిపోతుంది. అప్పటిదాకా టైం పాస్ చేసుకోపా. ఎస్, ఇదే అడ్రస్. యా, ఇదే ఫోన్. హాయ్, ఐఎమ్ రాజేష్. సో వాట్? అప్ సారీ, క్యారియర్. పెద్ద లూజ్ లో ఉన్నాడు. వేర్ ఆర్ యు నీలు? హలో, ఐఎమ్ రాజేష్. రాజేష్? ఎస్, ఐఎమ్ రాజేష్. ఈ ఫోన్ నుంచి నీలు అనే అమ్మాయి నాకు ఫోన్ చేసింది. ఐ థింక్ యు ఆర్ నీలు. నీలు? ఎస్, నా పేరు నీలు. ఎస్. ఏ కీర్తి, ఏంటే నా పేరేంటో చెప్పి ఇతనికి. నీలిమా. సో నా పేరు నీలిమ, నీలు కాదు. అబ్బా, అంటే నీలిమ నీలు అవ్వచ్చు కదండి. ఎలా అవుతుంది? ఇప్పుడు మీ పేరు రాజేష్, రాజీ అవుతుందా? రాజీ, వెరీ క్యూట్ నేమ్. కాల్ మీ రాజీ. కానీ నీలిమ ఎప్పటికీ నీలు కాదు. ఐఎమ్ సారీ నీలు. సారీ నీలిమ. అమ్మో, వీడు ఎంక్వైరీ చేస్తే నేను దొరికిపోతాను. అయినా నీలుతో నీకేం పని? నీలు నన్ను ప్రేమిస్తోంది. నో వే. నీలు ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని ప్రేమించదు. సో నీలునే కాదు, అసలు ఏ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించదు. డోంట్ ఇరిటేట్ మీ, డోంట్ హర్ట్ మీ. అయినా నన్ను ఏం తక్కువ, ఎందుకు ప్రేమించదు? ఏది? ఒకసారి మీ గోల్ చూసుకోండి. ఎందుకు? అరే స్మాల్ టెస్ట్ యార్. ఎందుకు ప్రేమించదో ఇప్పుడే చెప్తా. గోల్ చూసుకోండి. ఐఎమ్ రైట్. మిమ్మల్ని ఏ అమ్మాయి ఇష్టపడదు. టెన్షన్ పెట్టొద్దు, ఎందుకో చెప్పు. గోల్డ్ చూసుకోమంటే మీరు ఇలా చూసుకున్నారు. ఆడవాళ్ళు మాత్రమే ఇలా చూసుకుంటారు. మరి మగాళ్ళు ఇలా చూసుకుంటారు. ఆడాళ్ళు ఇలా చూసుకుంటారు. మగాళ్ళు ఇలా చూసుకుంటారు. ఆడాళ్ళు ఇలా చూసుకుంటారు. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి మీ గోల్ చూసుకోండి. ఎందుకు? పర్సనల్ ప్రాబ్లం. యూ కెన్ గో ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఒకసారి మీ గోల్ చూసుకోరా. యూ గో సిస్టర్స్. డ్రైవర్, డ్రైవర్. థ్యాంక్ గాడ్ ఎస్కేప్ అయ్యాను. రా టీ తాగుదాం. టీ తాగడానికి నేను రావాలంటరా? నువ్వు బట్రా పో. కళ్ళు పోయినా కొవ్వు తగ్గలేదు. ఏమన్నావు? ఏ వినవాళ్ళే? లేదే. ఏమన్నావు? నీకు మళ్ళీ చెప్పినా వినవాడలే. పిల్లి గుడ్డిదే తేలిక ఏదో చేసి వెళ్ళిందని అందరికీ లోకమైపోయాను. ఎవరిని చూస్తే మళ్ళీ గుడ్డోడు అనుకుంటారు. కాదని కవర్ చేయాలి. బయట జీప్లా ఒక పని పాట లేని గుడ్డోడు ఉంటాడు. ఓ టీ తీసుకపోరా. షకలక బేబీ, షకలక బేబీ. ఇక్కడ గుడ్డోడు అంటే నువ్వేనా? ఎవడ్రా గుడ్డోడు? కళ్ళతో పెట్టుకుంటే గుడ్డోడేనా? చంపేస్తాను రోయ్.
వేలాంటి చూపిస్తున్నావు అంటే నువ్వే గుడ్డోడివి. టీ తీసుకో. బతుకు సూర్యరా ఏ సూరి బాగున్నావా? చాలా హ్యాపీ. ఎవరు? నేను బన్నీని. ఏమయ్యా బాగున్నావా? బాగున్నాను. అవును నీ కళ్ళు దుబ్బేశారంట నిజమా? దుబ్బేటంటే దుబ్బేయడం కదా ఏమన్నా డబ్బా? నేనే సమాజంలో ఉన్న కుళ్ళు చూడలేక సెంట్రల్ ఐ బ్యాంక్ లో దాచుకున్నాను. సమాజం బాగుపడిన వెంటనే మళ్ళీ తెచ్చి పెట్టుకుంటాలే. నువ్వు వెళ్తావా? సర్లే జాగ్రత్త. మాకు తెలుసులే. కళ్ళున్నప్పుడు నీ కళ్ళు బాగున్నాయి అన్నోడే లేడు. పోయాక ప్రతి ఓడి అడిగేవాడు.